నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. తెలుగు రాష్ట్రాలతో పాటుగా దేశంలో అనేక ప్రాంతాల్లో ఇతర మాదక ద్రవ్యాలతో పాటు గంజాయి చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంది. ఎంత ప్రభుత్వాలు ఎంత ప్రయత్నం చేస్తున్నా విశృంఖలంగా పబ్లిక్ స్కూల్స్ దగ్గర నుంచి ఐఐటీలు, మెడికల్ కాలేజీల దాకా అన్ని చోట్ల అందుబాటులో ఉంటుంది. బయటకు కనపడుతున్న దానికంటే చాలా ఎక్కువ రెట్లు ఇప్పటికే విద్యార్థులు, యువత ఈ గంజాయికి అలవాటు పడ్డారన్నటువంటి వార్తలు మనం వింటూ ఉన్నాం. తెలంగాణ ప్రభుత్వం ఈ మధ్య కొత్తగా చాలా పెద్ద ఎత్తున దీని మీద డ్రైవ్లు నిర్వహిస్తున్నది. ప్రొయాక్టివ్గా సర్వేలు, అలాగే తనిఖీలు, స్నిఫర్ డాగ్స్తో ఈ పబ్బులు, బారుల్లో ఎంత ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఎలా నివారించాలి, దీని పర్యవసానాలు ఎలా ఉన్నాయన్నది అర్థం కానటువంటి పరిస్థితి. ఈ అంశం మీద వాళ్ళు బిగ్ డిబేట్లో చర్చను చేపట్టాం. చర్చలో మనతో పాటు డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు, లోక్సత్తా వ్యవస్థాపకులు, మాజీ ఐఏఎస్ ఉన్నతాధికారి ఉన్నారు. అలాగే శ్రీ వివి లక్ష్మీనారాయణ గారు, మాజీ ఐపీఎస్ అధికారి, అలాగే సిబిఐ జాయింట్ డైరెక్టర్గా చేశారు, వారు ఉన్నారు. మరి కాసేపట్లో డాక్టర్ సి వీరేంద్ర గారు, ప్రముఖ సైకాలజిస్ట్, వారు కూడా. వీళ్ళ అభిప్రాయాలు తెలుసుకునే ముందు ఇదే అంశం మీద రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉన్నారు, ఒకసారి విందాం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఏం చెప్పారో ఒకసారి చూద్దాం. పక్క దేశాల నుంచి పక్క రాష్ట్రాలకు వస్తున్నాయి, పక్క రాష్ట్రాల నుంచి మన రాష్ట్రానికి వస్తుంది. మన రాష్ట్రంలో వినియోగదారులు పెరిగిపోతున్నారు. మన రాష్ట్రంలో ఉత్పత్తి తక్కువ కానీ వినియోగం పెరుగుకుంటూ పోతుంది. వీటన్నిటిని కూడా నియంత్రించాలన్న ఆలోచనతోనే ఒక ప్రత్యేకమైన వ్యవస్థని ఏర్పాటు చేసింది తెలంగాణ గవర్నమెంట్. దట్ ఈస్ తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో. ఒక డీజీపీ ఆఫీసర్ని, దాదాపు ఒక 400 మంది అధికారులను అన్ని రకాలుగా ఎంపవర్ చేసి ఎన్ఫోర్స్ చేయాలని నిర్ణయం తీసుకొని వాళ్ళకి సర్వ అధికారాలు ఇచ్చి అన్ని రకాలుగా వాళ్ళ మీద యుద్ధమే ప్రకటించినము. ఆ యుద్ధంలో పోలీసులే కాదు, ఎన్ఎస్ఎస్ విద్యార్థులు కూడా భాగస్వాములు కావాలని రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీ అన్నగా నేను పిలిపిస్తున్న ఈ రాష్ట్రం మనది. ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎక్కడ జరిగినా వదిలిపెట్టం. ఐఎమ్ వెరీ క్లియర్. అలవాటైన వాళ్ళు ఎవరైనా ఉంటే అలవాట్లు మానుకోండి, మానుకోకపోతే మాత్రం చాలా ఫర్మ్గా ఉంటాం. రెండోది, గంజాయి మత్తులో లేకుంటే మద్యం మత్తులో ఇష్టానుసారంగా ఆడబిడ్డలపైన అత్యాచారాలు చేయడం, నేరాలు చేయడం, గంజాయి దాగి రోడ్డు మీద పడడం, ఇవి చేస్తే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. మళ్లీ వార్నింగ్ ఇస్తున్నా. ఒకసారి చెప్పా, రెండోసారి చెప్పా, మూడోసారి చెప్పా, రేపు ఏం చేయాలనో కఠినంగా వ్యవహరించి చేసి చూపిస్తాం. లక్ష్మణ్ గారు, మీరు పోలీసు ఉన్నతాధికారిగా చాలా దశాబ్దాల పాటు పనిచేశారు. తెలంగాణలో అయితే ఈ మధ్య, అంటే సార్ రెండు రాష్ట్రాలు ఇది చాలా కాలం నుంచి ఉన్నటువంటి సమస్య. నేను ఫస్ట్ టైం గమనిస్తున్నది ప్రొయాక్టివ్గా, అంటే ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు కాకుండా వీళ్ళంతా వీళ్ళే ముందుగా ఇప్పుడు పబ్బుల్లో వీటిలో స్నిఫర్ డాగ్స్ వెరిఫికేషన్, డ్రగ్ పెడ్లర్స్ని పట్టుకోవటం, ఇదంతా. అయితే ఇవాళ ప్రధానంగా లక్ష్మణ్ గారు, నా డిబేట్లో నేను ఫోకస్ చేయదలుచుకుంది, సరే మిగతావి ఇప్పుడు కొకైన్ ఇవాళ కూడా పట్టుకున్నారు హైదరాబాద్లో, సిపి గారు కూడా మాట్లాడినట్టున్నారు. చాలా ఇవి కాకుండా ప్రధానంగా గంజాయి మనకి ఇక్కడ విచ్చలవిడిగా పండుతుంది, ఎక్కడ పడితే అక్కడ అని చెప్తా ఉన్నారు. దీన్ని ఎలా కంట్రోల్ చేయాలి? నమస్తే అండి, జయప్రకాష్ నారాయణ గారికి నమస్కారం. సో ముఖ్యంగా ఇందులో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే అండి, ఇంతకు ముందు డ్రగ్స్ అన్నవి కేవలం సిటీస్ కు మాత్రమే పరిమితమైంది, మెట్రోస్ గానీ, సపోజ్ బాంబే, తర్వాత కల్కట్టా ఇట్లాంటి. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే గ్రామాల్లో కూడా ఈ గంజాయి అన్నది, ముఖ్యంగా డ్రగ్స్ వాటిలో ప్రాధాన్యంగా మీరు చెప్పినట్టు గంజాయి ప్రభావం చాలా ఎక్కువే. దానికి ముఖ్యంగా ఏంటంటే డిమాండ్ సప్లై అన్నది మనం చూసుకుంటే, ఎప్పుడైతే డిమాండ్ పెరుగుతుందో ఆటోమేటిక్ గా సప్లై కూడా చేసే వ్యవస్థలు తయారవుతాయి మన దగ్గర. సో ఆ విధంగా ఇది ప్రబలిపోవడం వల్ల ఏమవుతుందంటే ఈ గంజాయి పెంచడం అన్నది చాలా చోట్ల మొదలైంది. ముఖ్యంగా మనం ఆంధ్ర, ఒరిస్సా బార్డర్ తీసుకుంటే ఆ ప్రాంతాల్లో చాలా మంది బయట నుంచి వచ్చి అక్కడ ఉన్న ట్రైబల్స్ దగ్గర నుంచి భూమిని కౌలుకు తీసుకుంటారు. తీసుకొని అక్కడ పండిస్తూ వాటిని సప్లై చేస్తున్నారు. ముఖ్యంగా ఏంటంటే ఇందులో చాలా ప్రాఫిట్స్ చాలా విపరీతంగా ఉంటాయి. అంటే పండించే ఖర్చుతో చూస్తే మీకు దాన్ని గనుక మీరు డిస్పోజ్ చేసి ఎక్కడైనా అమ్మగలిగితే దాంట్లో వచ్చే డబ్బులు ఎంత ఉంటాయంటే చాలా కొన్ని రెట్లు, అంటే ఒక 50-100 రెట్ల దాకా కూడా మీరు ప్రాఫిట్ సంపాదించగలరు. కాబట్టి చాలా మంది దీంట్లో ఇన్వాల్వ్ అవుతున్నారు. ముఖ్యంగా చూసుకుంటే మహారాష్ట్ర, తమిళనాడు, ఈ రాష్ట్రాల్లో ఉండే మాఫియా ఏదైతే ఉందో వారందరూ కూడా ఈ ప్రాంతాలకు వచ్చేసి ఈ విధంగా పండించడం జరుగుతుంది. అది నెంబర్ 1.
తర్వాత వచ్చేసి ఏంటంటే ఈ యూత్ లో ముఖ్యంగా ఈ అనేక మంది ఏమనుకుంటున్నారంటే ఇప్పుడు ఇది తీసుకోవడం అన్నది ఒక సాధారణంగా అందరూ ఇన్వాల్వ్ అవుతున్నారు. చాలా మంది స్టూడెంట్స్ దీన్నే ఏమంటారంటే ఫిట్ ఇన్ అంటారు. అంటే నేను ఆ గ్రూప్ లో ఫిట్ ఇన్ అవ్వాలంటే నేను దానికి అలవాటు చేసుకోవాలన్నది ఒకటి కొత్తగా మొదలైంది. ఆ తర్వాత ఏంటంటే ఫీల్ గుడ్ ఫ్యాక్టర్, అంటే ఇది ఇంకొక రెండో ఫ్యాక్టర్. ఎందుకంటే యూత్ లో ఎక్కువగా ఇది ఎందుకంటే ఫీల్ గుడ్ ఫ్యాక్టర్. తర్వాత ఏంటంటే ఫీల్ బెటర్. కొంతమంది చాలా మంది డిప్రెషన్ లో ఉంటారు, తర్వాత టెన్షన్స్ లో ఉంటారు, స్ట్రెస్ లో ఉంటారు. దీని నుంచి బయటపడడానికి ఇది ఉపయోగపడుతుందని. తర్వాత ఈ పని చేసే వాళ్ళు చాలా మంది స్ట్రెస్ లో ఉంటారు, వాళ్ళ పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ చేసుకోవడానికి కూడా ఈ డ్రగ్స్ తీసుకోవడం మొదలు పెడతారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుకుంటే చాలా మంది అథ్లెట్స్ కూడా ఈ విధంగా డ్రగ్స్ తీసుకుంటారు. డోప్ టెస్ట్లన్నీ ఇవన్నీ జరిగి పక్కకు తీస్తుంటారు. తర్వాత ఏంటంటే టు ఎక్స్పెరిమెంట్, అంటే కొత్తగా ఏదో ఒక ప్రయోగం చేద్దాం అన్న ఉద్దేశంతో కూడా చాలా మంది దీన్ని. తర్వాత మాధ్యమాలు ముఖ్యంగా సోషల్ మీడియా విపరీతంగా పెరిగిపోవడం వల్ల ఇందులో ఎక్కడ కంట్రోల్ లేదు. కాబట్టి ఏం కావాలంటే అది చూసే విధానం. తర్వాత ఏంటంటే ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ కూడా చాలా ఎక్కువైపోయాయి ఈ మధ్య. డార్క్ నెట్ గానీ ఈ కామర్స్, దీని వల్ల దీన్ని తెచ్చుకోవడం చాలా సులభమైంది. ఆర్డర్ చేయడం, తర్వాత దాన్ని సంపాదించడం. తర్వాత ఏంటంటే ఆన్లైన్ లో ఆర్డర్ చేసి తెచ్చుకునే ఫెసిలిటీస్ కూడా వచ్చేసినాయి సార్. అవునండి, ఆన్లైన్ లో కూడా చాలా మంది ఆన్లైన్ లో కూడా వేరే ఔషధాలు లేకుంటే ఏవో మందులు ఇట్లా దీని వెనకాల ఈ డ్రగ్స్ సరఫరా కూడా జరుగుతుంది. తర్వాత ఏంటంటే వీటి ఫార్మ్స్ కూడా మారిపోయి ఈ మధ్య చాక్లెట్స్ లో, తర్వాత డ్రింక్స్ లో ఈ విధంగా రావడం. తర్వాత ఏంటంటే ముఖ్యంగా సిటీస్ లో ఈ పబ్ కల్చర్ అన్నది చాలా పెరిగిపోయింది. యాక్చువల్ గా మీరు డ్రగ్స్ చూసుకుంటే సడన్ గా డ్రగ్ కల్చర్ మొదలవదు. మొదట స్మోకింగ్, తర్వాత ఆల్కహాల్, ఆ తర్వాత డ్రగ్స్. ఈ విధంగా వీళ్ళు గ్రాడ్యుయేట్ అవుతూ వస్తుంటారు. ఒక రీసెర్చ్ లో ఏం తేలిందంటే స్మోకింగ్ కి ఆల్కహాల్ కి ఎవరైతే అలవాటు పడతారో వాళ్ళు 65% డ్రగ్స్ దిశగా వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కూడా రీసెర్చ్ లో తేలింది. అందువల్ల మనం డ్రగ్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు కేవలం అక్కడ మాత్రమే పరిమితం అవ్వకుండా లిక్కర్ గురించి కూడా మనం ఉక్కుపాదం మోపడం చాలా అవసరం. ఎందుకంటే ఇప్పుడు ఇది నార్కో టెర్రరిజం గా మారింది. సుమారుగా 807 జిల్లాలు ఉన్నాయి దేశంలో. అందులో సుమారుగా 335 జిల్లాలు ఈ విధంగా డ్రగ్స్ తో ఎఫెక్ట్ అయి ఉన్నాయి. కాబట్టి దీని వల్ల మనం ఈ మ్యాగ్నిట్యూడ్ ఎంతో అన్నది ఒక ఇంట్రొడక్టరీగా మనం ఆలోచించవచ్చు. దాని గురించి ఏం చేయాలన్నది ఒక సంకల్పం. రైట్ సార్, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. జేపీ గారు, 40 ఏళ్ల ముందు నుంచి, అంటే నేను బాల్యంలో ఉన్నప్పుడు ఒంగోలులో ఫస్ట్ టైం విన్నాను. యంగ్స్టర్ ఒక అబ్బాయి మాకంటే సీనియరు గంజాయికి అలవాటు పడ్డాడని చెప్పుకునేవాళ్ళు. అప్పుడు మామూలుగా ఈ కొంతమంది ఈ వీధులు అమ్ముతుంటారు కాషాయ డ్రెస్సులో, నేను ఫలానా వాళ్ళని చెప్పట్లేదు కానీ వాళ్ళు కానీ ఎవరైనా వీళ్ళు అదేదో ఒక రకమైన దీనిలో పెట్టి మేము చూసేవాళ్ళం. పొడుగ్గా హుక్కా లాగేదో ఉంటుంది, దీంతో తాగుతుండేవాళ్ళు. గంజాయి తాగుతారని చెప్పుకునేవాళ్ళు పిల్లలు. 40 ఏళ్ళ నుంచి సమస్య ఉంది. అప్పుడు కొన్ని ప్రాంతాలు, ఇప్పుడు మనకి లక్ష్మణ్ గారు చెప్పినట్టు విశాఖపట్నం అటు ఏజెన్సీ ఏరియాలు, ఇటు మనకి వరంగల్ ఈ దగ్గర కొన్ని ప్రాంతాల్లో అడవుల్లో ఆల్మోస్ట్ ఇది గసగసాల్లాగా ఉంటుంది. పెద్దగా బాగా తెలిసిన వాళ్ళకి తప్పితే దాన్ని ఐడెంటిఫై చేయడం కూడా కష్టం, ఆ పంట ఏదన్నదని చెప్పేవాడు. బట్ ఈ మధ్య కాలంలో మనకి బయట నుంచి, ముఖ్యంగా బంగ్లాదేశ్, పాకిస్తాన్ నుంచి వస్తుంది. ఈ ముంద్రా పోర్టులు అయితే ఆల్మోస్ట్ ఎవ్రీ మంత్ టన్నులు పట్టుకుంటున్నారు సార్. రకరకాలు వాటి పేర్లు కూడా మనకి అర్థం కాదు. అయితే ఎలా దీన్ని విస్తృతంగా దీని సప్లై అయితే వచ్చేస్తూ ఉంది. ప్రభుత్వాలు ఎంత ప్రయత్నం చేసినా లక్ష్మణ్ గారు చెప్పినట్టు సప్లై డిమాండ్ ఉన్నప్పుడు ఎలా దీన్ని గుర్తుపట్టడం, దీని నుంచి బయటికి రావటం, ఎట్లా ఏం చేయాలి? మనం చాలా లోతుగా ఆలోచించాలి. మనకేంటంటే మన సమాజంలో చాలా ఆవేశంగా స్పందించడం, ఆర్భాటం ఎక్కువ చేయటం, లబలబలాడడం, చివరికి ఏం ఫలితం లేకుండా చేయడం, అది ఉపయోగం లేదు. ఈ మాదక ద్రవ్యాలు కానీ లేకపోతే గంజా లాంటివి కానీ, గంజా మాదక ద్రవ్యం కాదు. మాదక ద్రవ్యం ప్రత్యేక అర్థం ఉంది. నార్కోటిక్ అంటే ఓపియం డెరివేటివ్స్, అవన్నీ కూడా అడిక్టివ్, చాలా డేంజరస్. అలాగే కొకైన్ లాంటివి కానీ, మిథాంఫెటమిన్స్ కానీ, తర్వాత గంజా కానీ, మరి సారాయి కానీ, బ్రాందీ కానీ, స్మోకింగ్ కానీ, అన్ని కూడా మనం విడివిడిగా చాలా లోతుగా అధ్యయనం చేయకుండా అన్ని ఒకే ఘాటుని కట్టేసి గందరగోళం చేస్తే ఉపయోగం లేదు. దానికి ఎన్టీ రామారావు గారు మంచి ఉద్దేశంతో ప్రొహిబిషన్ పెట్టారు. ఎవరు ఉద్దేశాన్ని కాదు. నేను అన్నట్టే చెప్పాను, దాన్ని కఠినంగా నియంత్రించాలి కానీ నిషేధం చేస్తే ఉపయోగం లేదు. ప్రపంచంలో దాదాపుగా 130 కోట్ల మంది మద్యం తాగుతారు.
ఓకే. మన దేశంలో ఎంతమంది నాకు తెలియదు, 30-40 కోట్ల మంది చేసుకోవచ్చు, బహుశా ఇంకా 50 కోట్లు కావచ్చు. ఇది నేను ఒక చుక్క దాకపోవచ్చు. కానీ ఇవన్నీ నిషేధించాలంటే ఏం జరుగుతుందో మనం చూసాం, మన అనుభవం చూసాం. 69 దాకా దేశం అంతా నిషేధం ఉండేది మద్యం. ఓకే. గాంధీ గారు సబ్ జయంతి నాడు నిషేధం తొలగించి పారేశారు, గుజరాత్ మినహాయించి. ఓకే. ఆ మధ్య బీహార్లో పెట్టారు. కాబట్టి ఏంటంటే మనం నిషేధం అన్నది ఎప్పుడు అన్నిటికీ పరిష్కారం కాదు, కొన్నిటి నిషేధం అవసరం. ఓకే. ఎక్కడ అవసరం? పోర్చుగల్ ఉదాహరణగా తీసుకోండి. ఓకే. పోర్చుగల్లో విపరీతంగా ఈ డ్రగ్స్ వాడడం కానీ, లేకపోతే ప్రాణాలు పోవటం కానీ, ఇవన్నీ చాలా విపరీతంగా ఉంటాయి. ఓకే. వాళ్ళు ఏం చేశారు? చాలా లోతుగా ప్రపంచం అంతా అధ్యయనం చేసి ఓకే. కొన్ని పద్ధతులు చేపట్టారు. ఓకే. మొట్టమొదటిది గంజాయిని లీగలైజ్ చేశారు. ఓకే. ఎందుకని చాలా మందికి ఇప్పుడు నేను మాట అంటే జేపీ గారి మాట అంటున్నారా, ఏదో ఆయన కూడా గంజాయి తీసుకుంటారా, లేదా కుటుంబంలో ఎవరికైనా అలవాటు అది చాలా రేషనల్ గా ఆలోచించాలి. ఓకే. గంజాయి మాదక ద్రవ్యం కాదు, ముందు మనం అర్థం చేసుకోవాలి. ఓకే. మాదక ద్రవ్యాలు ఎడిక్టివ్ అంటే భౌతికంగా ఫిజికల్ డిపెండెన్స్ అంటాం సాంకేతిక పరిభాషలో. భౌతికంగా శరీరం దాన్ని ఆధారపడుతుంది వస్తే అలవాటుపడదాకా. ఉదాహరణకు మార్ఫిన్ ఉందనుకోండి, ఓపియం డెరివేటివ్, నల్ల మందు అంటారు, దాని నుంచి వచ్చింది. మార్ఫిన్ ని మేము వైద్యంలో పూర్వం విడిగా వాడేవాళ్ళు, ఇప్పుడు తగ్గించారు. పూర్వం ఉదాహరణకి ప్రతి ప్రసవ సందర్భంలో కూడా మహిళకి ఇచ్చారు, ఎందుకంటే ప్రసవ వేదన చాలా విపరీతమైనటువంటి. మార్ఫిన్ చాలా పవర్ఫుల్ పెయిన్ కిల్లర్. అదే మీరు కొంచెం ఎక్కువ ఇచ్చారనుకోండి, ఒక రోజు ప్రసవం అప్పుడు మరో సందర్భంలో ఇస్తే ఓకే. క్రానిక్ పెయిన్ కి మళ్ళీ ఇచ్చారనుకోండి, కొంతకాలం అలవాటు పడ్డ తర్వాత మీరేం చేయలేదు. ఇక మనిషి చేతుల్లో లేదు, ఆ శరీరం కోరుకుంటుంది. అది లేకపోతే ఇప్పుడు సారాయి చూస్తారు కదా మీరు, బాగా అడిక్ట్ అయిపోయిన తర్వాత సారాయి లేకపోతే వాడికి బతకలేరు, గందరగోళం అయిపోతుంది. కాబట్టి ఆ మందులు వేరు, అవి సారాయి కూడా దానిలో చెప్తుంది. సారాయి కూడా ఎడిక్టివ్ డ్రగ్. మనం సారాయిని మామూలు అనుకుంటున్నాం, సమాజంలో సారాయి తాగట్టుకోలేదు, తాగని వాడు మీనటువంటి అన్నటువంటి మూర్ఖుడిగా కనిపిస్తున్నాడు. నాటు సారా లిక్కర్ ఇవన్నీ కూడా ఎడిక్టివ్ కింద వస్తాయి సార్, విస్కీ ఇవన్నీ మార్కెట్ లో ఉన్నాయని కూడా. నిజానికి ఈ బ్రాందీ సారాయిల వాడకం వల్ల ప్రపంచంలో మరణాలు గాని, ఆరోగ్యం నాశనం కావటం కానీ అతి ఎక్కువ దీనివల్ల. ఎందుకంటే సారాయి కన్స్యూమ్ చేసే వాళ్ళ సంఖ్య ఎక్కువ కాబట్టి ప్రపంచం 130 కోట్ల మంది సారాయి తాగుతున్నారు దాదాపు. గంజాయి తీసుకున్నాడు 222 కోట్లు ఉన్నట్టు చెప్తున్నారు అంకెలు. మరి మిగతా మాదక ద్రవ్యాలు, నిజమైన మాదక ద్రవ్యాలు ఏది ప్రమాదాన్ని తీసుకొచ్చేటువంటివి, ఎడిక్టివ్ ప్రాపర్టీ ఉన్నటువంటివి మార్ఫిన్, హెరోయిన్. ఈ మధ్య కాలంలో చాలా భయంకరమైనటువంటి మందు ఫెంటనిల్ వస్తుంది, మార్ఫిన్ డెరివేటివ్. హెరోయిన్ కంటే 50 రెట్లు పవర్ఫుల్. అది కొద్దిగా తీసుకుంటారు, చిన్నది అనుకుంటారు, 50 రెట్లు పవర్ఫుల్ వేస్తారు, కొద్దిగా తీసుకుంటే ఓవర్ డోస్ అయిపోతున్నారు. అమెరికాలో ఏడాదికి 1,00,000 మంది చచ్చిపోతున్నారు ఓవర్ డోస్ తో, ఈ ఫెంటనిల్ ఓవర్ డోస్ తో. కాబట్టి మనం ఈ సరైనటువంటి లోతు లేకుండా అన్ని ఒక ఘాటును కట్టేసి ఆర్భాటం చేస్తే ఫలితం ఉండదు, పత్రికల్లో పబ్లిష్ వస్తుంది. కాబట్టి ఆ దేశాలు ఏం చేస్తున్నారంటే ప్రమాదం లేనటువంటివి నియంత్రిస్తున్నారు, లైసెన్స్ చేస్తున్నారు. మనం ఇప్పుడు సారైంది మనకు 2 రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు నాకు ప్రస్తుతం తెలియదు, అదొక మనం లెక్కలు చూసాం, మీకు గుర్తున్నట్టుంది. నేను అనుకోవటం 40,000 కోట్లు సారా, 5 రూపాయలు ఎక్సైజ్ కానీ, లేకపోతే ప్రివిలేజ్ ఫీ కానీ, లేకపోతే లైసెన్స్ ఫీ కానీ ప్రభుత్వాలకు ఆదాయం వస్తుంది. కనీసం ఒక్కో రాష్ట్రం యావరేజ్ 20,000 కోట్లు, 30-40,000 కోట్లు. గంజాయి కూడా అలాగే వాళ్ళు చేస్తున్నారు. అమెరికాలో కానీ, అమెరికా లాంటి దేశంలో కూడా ఇదే పని చేస్తున్నారు దాదాపు అన్ని రాష్ట్రాల్లో. ప్రపంచం అంతా కూడా క్రమక్రమంగా యూరోప్ లో అన్ని దేశాల్లో కూడా గంజాయి నిషేధాన్ని తొలగించి లైసెన్స్ చేసి దాని నుంచి పన్నులు తీసుకుని అతి లేకుండా రోడ్డు మీద గంజాయి తాగాడుకోండి, రోడ్డు మీద దొరకడం ఏంటి, ఇది నిషేధించాలి. ఇప్పుడు తాగుడు మనం నిషేధించలేదు, కానీ రోడ్డు మీద పడితే వాడు డ్రైవింగ్ చేస్తే ఖచ్చితంగా మనం తీవ్రంగా శిక్షించాలి. ఆ రకంగా ఏర్పాటు చేస్తున్నారు. మాదక ద్రవ్యాలని అది చాలా తీవ్రం, ఎందుకంటే మాదక ద్రవ్యం ఒకసారి తీసుకున్నా కూడా తీసుకున్నవాడు కాదు నిరస్తుడు, అది సమాజంలో రాకుండా చేయాలి. కాబట్టి చాలా కఠినంగా నిషేధించడము, దానికోసం గట్టి చర్యలు తీసుకోవటం. మూడోది, ఇందాక లక్ష్మణరావు మాట చెప్పారు, చాలా మంది యువత ప్రపంచం అంతా కూడా ఆ వయసులో ప్రతిదానికి కూడా ఎదురు తిరగడం అలవాటు. ఏదో రకంగా వాళ్ళు తల్లిదండ్రుల మీదో సమాజం మీదో తిరుగుబాటు ప్రదర్శించాలి. కాబట్టి అప్పుడే స్మోకింగ్ కానీ, లేకపోతే తాగడం కానీ తల్లిదండ్రులు తెలియకుండా, లేకపోతే గంజాయిగా మరొకటిగా వస్తుంది. కాబట్టి అది చేయని వాళ్ళు బహుశా ఏ కుటుంబంలో ఏదో ఒకటి చేయని వాళ్ళు ఉండరు మనకు తెలియకుండా. అది కాబట్టి మనం ఏంటంటే వాళ్ళని క్రిమినలైజ్ చేయకుండా, పొరపాటున వాళ్ళు గంజాయి తాగాడు ఎక్కడన్నా, నిషేధం ఉన్నప్పుడు నిషేధం తొలగించాలి నా దృష్టిలో గంజాయి వరకు. లేకపోతే సారాయి తాగాడు బిలో సర్టన్ ఏజ్, ఖచ్చితంగా దాన్ని నేరం 20 ఏళ్ల లోపల ఇదిగా మనం ఖచ్చితంగా నిషేధించాలి, ఆపాలి. తీసుకున్నాడు, వాడిని నేరస్తులుగా చూసి మనం వాడిని హడావిడి చేసి అర్జెంటుగా బెంగళూరు నుంచి హైదరాబాద్ కో, చెన్నై నుంచి హైదరాబాద్ కో, హైదరాబాద్ నుంచి బొంబాయికో తరలించి అయితే పెద్ద డ్రామటైజ్ చేసి మనమేం గొప్ప సాధించట్లా. వాడు నేరస్తులుగా ఇప్పుడు ప్రపంచంలో
పాశ్చాత్య దేశాల్లో క్యాజువల్ యూజ్ తీసుకున్న వాళ్ళు ఎవరిని నిరస్తులుగా పరిగణించరు. ఓకే ఓకే ఒక మాట చెప్పి కాషన్ చేసి వదిలిపెట్టేస్తారు. ఓకే సమస్య సప్లై చైన్స్ వాళ్ళంతా పెడ్లర్స్. మనం ఏం చేస్తున్నాం మన దేశంలో ఇప్పుడు 20-30 కోట్ల మంది ఇలాగ ఇప్పుడు అంకెలు తెలియ వారికి Okay. ప్రపంచం మొత్తంలో కలిపి మాదక ద్రవ్యాలు మొత్తం దాదాపుగా ఒక 30 కోట్ల మంది ఉన్నారని చెప్తున్నారు. Okay. వాళ్ళ దృష్టిలో గంజాయి కాదు. Okay. గంజాయి మరొక 22 కోట్లు వేరుగా Okay. గంజాయిని మాదక ద్రవ్యంగా పరిగణించరు. ఓకే ఇప్పుడు వీళ్ళందరినీ నిరస్తులుగా వాళ్ళు పరిగణించరు. ఓకే పరిగణించకుండా డీక్రిమినలైజ్ చేసి సప్లై చైన్స్ వెనకాల పెడతారు. మోస్ట్ ఇంపార్టెంట్ ముఖ్యంగా ఎడిక్షన్ వచ్చే వాటికి డీ ఎడిక్షన్. ఓకే సారాకి అలవాటు పడ్డాడు, అవును. వాడు ఎడిక్షన్ తొలగించకుండా మీరు వాడిని కూడా జైల్లో పెడతాము, కొడతాము, లేకపోతే రోడ్డు మీద వాడు పిచ్చిగా చేస్తుంటే మనం వదిలేస్తాం, అది కాదు కదా. Okay. ఎడిక్షన్ నుంచి బయటపడేయాలి, దానికి మంచి చికిత్స కావాలి దానికి. ఓకే ఆ చికిత్స లేకుండా బయటపడలేడు. Okay. కాబట్టి వైద్యం గురించి బయాలజీ గురించి అర్థం కావాలి, అవగాహన ఉండాలి. Okay. ప్రపంచంలో ఏం చేస్తున్నారో తెలుసుకోవాలి. మన శక్తి మొత్తాన్ని కూడా, మన శక్తి పరిమితమైనది. ఓకే మనం ఈ కట్టుబాట్లు పాటించడం కానీ చట్టాన్ని అమలు చేయడం కానీ మన శక్తి చాలా, అదే ట్రాఫిక్ వైలెంట్ లో ట్రాఫిక్ ని మనం కంట్రోల్ చేయరావు, ఓకే మన శక్తి పరిమితమైంది. Okay. దాన్ని చాలా సమర్థంగా సమాజానికి ఉపయోగించాలి. Okay. అలా చేసిన దేశాలలో ఇది ఈ మాదక ద్రవ్యాలు చాలా అదుపులో ఉన్నాయి, మరణాల అదుపులో ఉన్నాయి, నేరాల అదుపులో ఉన్నాయి. అలా కాకుండా ఇష్టం వచ్చినట్టు అడ్డగోలుగా చేస్తే ఖర్చు కనిపిస్తుంది, ఆర్భాటం కనిపిస్తుంది, 10,000 మంది చచ్చిపోతున్నారు, నేర్మఠాలు పెరిగిపోతున్నాయి. ఈ మాదక ద్రవ్యాలు గంజాయి పెద్దగా అంత వ్యాపారం డబ్బులు లేవు కానీ ప్రపంచంలో మాదక ద్రవ్యాలు ఓకే $400 బిలియన్ వ్యాపారం అని చెప్తున్నారు. ఆడ ఓకే మాఫియాలు ప్రవేశించినాయి కాబట్టి అక్కడ పడాలి. Okay. అంతర్జాతీయ సమాజం గాని మన దేశాల్లో ప్రభుత్వాలు గాని అక్కడ గట్టిగా 80% సప్లై చైన్స్ లేకుండా చేయాలి. Okay. కానీ నా దృష్టిలో గంజాయి గురించి పునరాలోచన కావాలి. 1948 దాకా గంజాయి నిషేధించాలి మన దేశంలో. ఓకే ఓకే 85లోనే చేశారు అంతర్జాతీయ సమాజం ఒత్తిడి వల్ల. ఇప్పుడు వాళ్ళంతా గంజాయి నిషేధం తీసేస్తున్నారు, మనం పట్టుకూర్చున్నాం, మనం దాని గురించి మాట్లాడుతున్నాం. రైట్, ఒకసారి మళ్ళీ వస్తాను జేపీ గారి మీ దగ్గరికి. అసలు అంటే హెల్త్ పరంగా దీని ప్రభావం ఎలా ఉంటుందన్నది జేపీ గారిని మళ్ళీ అడిగి తెలుసుకునే ముందు, జేపీ గారు మీరు వైద్యులు కూడా కాబట్టి, అంటే మీరు గంజాయి అంటే మిగతా వాటితో ఈ ఇతర మీరు చెప్పిన ఓపీఎం రిలేటెడ్ డ్రగ్స్తో పోల్చుకుంటే అంటే తక్కువ హానికరం అని అనుకోవాలి. ఇప్పుడు మద్యం లేకపోతే సిగరెట్లు, పొగాకు వీటి గురించి అయితే ఒక అవగాహన ఉంది. ఒక పీరియడ్ ఆఫ్ టైం 60లో 70లోనో లిక్కర్ తాగితే హెవీగా తాగితే లివర్ పాడైపోద్ది, లేదు స్మోకింగ్ అంటే లంగ్స్ ఎఫెక్ట్ అవుతాయి, ఇది ఒక క్రానిక్ ఇది అన్నది కొంతమేరకు అడిక్షన్ కూడా ఉంది, రెండింటికి లేదని కాదు. గంజాయికి సంబంధించి అంటే మీరు చాలా ఒక సంచలనమైనటువంటి అంశం చెప్పారు, మార్చాలి ప్రభుత్వం దీని మీద ఆలోచన చేయాలని ప్రాక్టికల్గా ఉన్న అంశాలను బట్టి. బట్ దాని పర్యవసానాలు ఎలా ఉండే అవకాశం ఉంది జేపీ గారు? ఇప్పుడు మనకు అనుభవం లేదు, మనకు పూర్వం అనుభవం. ఓకే మన దేశంలో కన్యాశుల్కం చూస్తే దానిలో సాధువులు గంజాయి తాగటం అంతా మనం చూస్తాం, సంప్రదాయంలో భాగంగా ఉంది. ఇటీవల కాలం మనకు తెలియదు కానీ ప్రపంచ అనుభవాన్ని చూడాలి. ఓకే ప్రపంచం అంతా కూడా ఇవాళ ఒక అంగీకరణకి ఏమొస్తుందంటే గంజాయి పెద్ద ప్రమాదకరమేమీ కాదు, ఓకే లైసెన్స్ చేసి మనం ట్యాక్స్ వేద్దాము, గంజాయి మత్తులో ఉండి బయట తిరగకుండా చేద్దాము. ఆ సమయంలో ఇది ఎడిక్టివ్ కాదు, ఆరోగ్యానికి తీవ్రంగా హానికరం కాదు, ప్రమాదం కాదు. కానీ నిజమైన మాదక ద్రవ్యాలు అంటే నార్కోటిక్స్ అంటే ఓపియం డెరివేటివ్స్, అవి యూనిక్. ఇప్పుడు మార్ఫిన్, హెరోయిన్, ఫెంటనిల్ వగైరా. అట్లాగే ఈ నార్కోటిక్స్ కాకపోయినా కూడా కొకైన్ చాలా ప్రమాదకరమైనటువంటి, వాటిని చంపేస్తుంది. చాలా కొద్దిగా డోస్ ఎక్కువ తీసుకుంటే 5 నిమిషాలు చచ్చిపోవచ్చు కొన్ని సందర్భాలు. మిథాంఫెటమైన్, ఆంఫెటమిన్స్, ఇవి ప్రమాదకరమైన మందు. ఓకే సారాయి ఖచ్చితంగా సారాయి వాళ్ళ ప్రపంచంలో అతి ఎక్కువ మంది సారాయి వాళ్ళు, కానీ అందరికి అలవాటు ఉంది, సంఖ్య ఎక్కువ ఉన్నారు, దాన్ని అదుపు చేయడం తప్ప మనం వేరే మార్గం లేదు, మన అనుభవం చూసాం మనం. అలాగే స్మోకింగ్ ఉంది, నా దృష్టిలో స్మోకింగ్ కంటే దుర్మార్గం ఇంకోట్లేదు, కానీ స్మోకింగ్ పబ్లిక్ బ్యాన్ చేయగలుగుతున్నాము, కొంత పబ్లిసైజ్ చేయగలుగుతున్నాము. అంచేత మనం జేపీ గారు మీ సిగ్నల్ ఒకే ఘటన కట్టి హడావిడి చేస్తే చివరికి ఏమీ జరగదు. మానవ సమాజంలో యువత మీకు ఇష్టం లేకపోయినా ఎక్స్పెరిమెంట్ చేయటము, తిరుగుబాటు చేయటం, వారు వీరేంద్ర గారు అడగండి సైకాలజిస్ట్ ని, ఉంటుంది. కాబట్టి మీరు అన్ని కట్టేస్తే ప్రతి నేరం అయిపోతే చివరికి తీవ్రమైన నేరాలు సమాజానికి ప్రమాదమైనవి, పెద్ద అంతగా తీవ్రంగానే కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సిందని తేడా రాకుండా పోతుంది. మనం ఏమీ చేయలేం. ప్రపంచం అంతా అది గుర్తించేస్తుంది, అమెరికాతో సహా. అమెరికాలో మామూలుగా ఈ మాదక ద్రవ్యాలంటే చాలా తీవ్రంగా పట్టుకుంటారు. అమెరికాలో కూడా అన్ని రాష్ట్రాలు ఇప్పుడు మాదక ద్రవ్యాల నిషేధాన్ని తొలగించినాయి, వాటి మీద నేరాలంటే కూడా సంస్థ సాధించి జైలు నుంచి బదిలేశారు. ఓకే ఓకే రైట్ జేపీ గారు, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. వీరేంద్ర గారు ఇక్కడ 2 అంశాలు మాట్లాడుతున్నాడు డాక్టర్ గారు. ఒకటి గంజాయి, ఒకటి ప్లస్ అదర్ నార్కోటిక్స్, ఇవన్నీ మన ఓపియం డెరివేటివ్స్ కానీ మిగతాయి కానీ వీటి గురించి ఒక చర్చ. ముందు గంజాయి గురించి మాట్లాడుకుందాం. అంటే జేపీ గారు చెప్తున్న వెర్షన్ ఏంటంటే చాలా ఈవెన్ ఇండియాలో కూడా 1988 వరకు కూడా నిషేధం లేదు గంజాయి మీద.
వీటి వల్ల ఇది అనవసరం హడావుడి తప్ప పెద్ద ఫలితం ఉండట్లేదు. ఎలాగూ తాగుతున్నారు చాలామంది యువత, ఒక ప్రయోగం చేస్తున్నారు. కనీసం ప్రభుత్వాలు దాని నుంచి కొంత ఆదాయం అన్నా తీసుకుంటే మిగతా వాటిని కంట్రోల్ చేయడానికి కానీ ఎన్ఫోర్స్మెంట్కి ముఖ్యమైన ప్రమాదకరమైన ఓపీఎం ఇలాంటివి రాకుండా చేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు జరుగుతున్న దానిలో హడావుడి పబ్లిసిటీ తప్పితే ఫలితం ఏమి ఉండట్లేదు అన్నది జేపీ గారి వెర్షన్. మేబీ నిజమై ఉండొచ్చు, ఏం చెప్తారు? సార్ అన్నట్టు నేనే హడావుడి ఎక్కువ ఉంది కానీ ఫస్ట్ మనం ఈ మత్తు మందుల గురించి అండి, డ్రగ్స్ గురించి 2 విషయాలు అంటే అందరికి తెలుసో లేదో, 2 రకాల డ్రగ్స్ ఉంటాయండి. ఒకటేమో ఉత్తేజాన్ని ఇచ్చేది, రెండోదేమో మత్తునిచ్చేది. ఈ మత్తునిచ్చేది ఉత్తేజాన్ని ఇచ్చేది ఇప్పుడున్న యువత ఎక్కువ వాడేది ఏంటంటే మత్తు కంటే ఎక్కువ వాడేది ఉత్తేజం ఇచ్చేది. దాంతో ఏమవుతుంది, యువర్ బాడీ ఫిజియాలజీ హ్యాస్ టు వర్క్ డబుల్ దాన్ ఇట్స్ కెపాసిటీ. సో ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ కంటిన్యూస్లీ కీప్ యూజింగ్ ఇట్, యువర్ బాడీ సబ్జెక్ట్. గంజాయి మత్తునిచ్చేదా ఉత్తేజాన్ని ఇచ్చేదే సార్? నాకు క్లారిటీ లేదు. ఇది ఇప్పుడు మన గంజాయి ప్రాసెస్ చేసి ఇప్పుడు ఉన్నది ఏంటి, మనం ఏమంటాం దాన్ని, వీడు. వీడు ఏం చేస్తుందంటే మత్తు ఇవ్వదు. గివ్స్ యూ ఎ కైండ్ ఆఫ్ ఫోకస్ అండ్ అటెన్షన్. దే బికమ్ మోర్ ఫోకస్డ్. చాలా మంది ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్న ఒక సెక్షన్ ఆఫ్ స్టూడెంట్స్, అట్లీస్ట్ 5 to 8% ఆఫ్ స్టూడెంట్స్ ఎగ్జామ్స్ ముందు గంజా తాగి ఎగ్జామ్ రాస్తారు. అండ్ ఎగ్జామ్ కంటే ముందు గంజా తాగుతారు, అట్ ద సేమ్ టైం వీడు కూడా తాగుతారు. ఎందుకు అంటే అది వాళ్ళు తాగిన తర్వాత చాలా మంది పిల్లలు మన దగ్గరకు వచ్చే పిల్లలు చెప్పేది ఏంటంటే, అది తాగితే సార్ ఐ గెట్ మోర్ అటెన్షన్, ఐ బికమ్ మోర్ ఫోకస్డ్, ఆల్ అదర్ డిస్టర్బెన్సెస్ విల్ డిసపియర్, జస్ట్ లైక్ దట్ వైప్ ఆఫ్ లాగా అయిపోతుంది. అండ్ ఐ కెన్ సిట్ ఫర్ మోర్ నెంబర్ ఆఫ్ అవర్స్ అండ్ ఐ కెన్ రీడ్. రెండోది ఏంటి, ఇప్పుడు జేపీ గారు చెప్పినట్టు పిల్లలందరూ కూడా ఏం చేస్తారంటే ముందు ఇంటర్నెట్ కి వెళ్ళి వాట్ ఈస్ గంజాయి, వాట్ ఈస్ వీడ్, వాట్ ఈస్ ది డిటెక్షన్ రేట్, వాట్ ఈస్ ది కాన్సిక్వెన్స్ ఆన్ ది హ్యూమన్ ఫిజియాలజీ, ఇవన్నీ చదివి దెన్ దే ఆర్ ఎంటరింగ్ ఇంటు దట్. సో అవన్నీ చదివి చాలా కాషియస్ గానే దిగుతున్నారంట చాలా. అండ్ ఇప్పుడు ఎవరైనా తల్లిదండ్రులు పొరపాటున పిల్లలకు ప్రార్థన తల్లిదండ్రులు తెలిసింది అనుకోండి, వెంటనే డేటా ముందు పెడతారు. అవుట్డేటెడ్ డేటా, చూడు మేము వీడంటే ఏంటి ప్రాసెస్ అవుతున్నాయి, గంజా ఏమైనా తీసుకుంటామా, చాలా ప్రాసెస్ అవుతుంది, ఇట్స్ లైక్ యూనో ఇట్ ఈస్ లిటిల్ బెటర్ దాన్ సిగరెట్ తప్ప డజంట్ హ్యావ్ మచ్ ఇంపాక్ట్. ఇది కాకుండా ఇప్పుడు ఈ మత్తుని క్రియేట్ చేసేది, ఇప్పుడు ఓపీఎం సంబంధించిన అన్ని మత్తుని క్రియేట్ చేసేది, అది దట్ ఈస్ డెఫినెట్లీ హ్యావ్ లాట్ ఆఫ్ ఇంపాక్ట్ ఆన్ ది న్యూరాలజికల్ సిస్టమ్. ఏమొద్దంటే ఒక పీరియడ్ ఆఫ్ టైం వాడడం వల్ల యువర్ న్యూరాటిక్ లెవెల్లో, న్యూరాన్ లెవెల్లో డిస్టర్బెన్స్ క్రియేట్ అయింది. సో వాళ్ళు అంటే ఆర్గానిక్ గా సంతోషం అనే ఐడియానే కోల్పోతున్నారు వాళ్ళు. ఆ న్యూరాన్ టు బికమ్ ఆల్మోస్ట్ డిస్ఫంక్షనల్. సో వాళ్ళకి ఎప్పుడైనా సంతోషం రావాలి, బోర్డమ్ వస్తుంది, ఐ డోంట్ నో, ఐఎమ్ నాట్ ఫీలింగ్ ఎనీథింగ్, దిస్ ది లైఫ్ బికమ్ వెరీ రొటీన్, మెకానికల్, బోరింగ్, ఫ్లాట్ ఉంది లైఫ్, నో ఎక్సైట్మెంట్. ఎందుకంటే వాడు అది డ్రగ్ తీసుకొని న్యూరాన్స్ న్యూ ప్లెజర్ సెంటర్ క్రియేట్ చేస్తుంది ఈ డ్రగ్ పోయి. అన్లెస్ యూ టేక్ దిస్ సబ్స్టాన్స్ దట్ విల్ నాట్ ఎక్సైట్ యూ టు ఫీల్ హ్యాపీ. సో ఇన్ దట్ వే దట్ బికమ్ అడిక్టివ్. వీరేంద్ర గారు, మిమ్మల్ని, మీరు సైకాలజిస్ట్ గా అడుగుతున్నారు, మన దగ్గర ఇప్పుడు వీటికి ఓపీఎం పక్క పెడదాం, సెకండ్ రౌండ్ లో వద్దాం. ఇప్పుడు గంజాయి తాగుతున్న వాళ్ళు కానీ లేకపోతే లిక్కరు స్మోకింగ్ కానీ బహుశా మీ దగ్గరికి మానటానికి వచ్చిన వాళ్ళు డిఅడిక్షన్ అన్నట్టుగా ఎవరైనా ఉంటే అది సాధ్యం అవుతుందా? గంజాయి విషయంలో ఏంటి మీ రిపోర్ట్? సాధ్యమవుతుంది. ఓకే, అంటే ఎంత టైం పడుతుంది? అది టైం అనేది ఇట్స్ టోటలీ సబ్జెక్టివ్ అండి. ఎందుకంటే పిల్లలు వాళ్ళు ఎంత సీరియస్ గా ఉన్నారనేది, పేరెంట్ సపోర్ట్ సిస్టమ్ ఎంత ఉందనేది, రైట్, ఇవన్నీ చేస్తే ఈజీగా. ఇప్పుడు ఓన్లీ వీడితో ఉన్న వాళ్ళను ఇట్ విల్ బికమ్ వెరీ ఈజీ టు మేక్ దెమ్ బికమ్ కమ్ అవుట్ ఆఫ్ దట్. ఓకే, వేరే డ్రగ్స్ ఉంటాయి, మార్జువా ఉంటది, కొకైన్ ఉంటది, హషీష్ ఉంటాయి, దేర్ ఆల్ వెరీ ఫ్యాటల్ అండ్ డేంజరస్. అండ్ డెఫినెట్ గా అది మామూలు సిస్టమ్ తో కాదు, చాలా వాళ్ళను ఐసోలేట్ చేయాలా, చేసి
ఒక ఏమంటారు ఫిజిషియన్, సైకాట్రిస్ట్, సైకాలజిస్ట్, న్యూట్రిషనిస్ట్, పేరెంట్, ఈ 5 టీమ్ అవి చేస్తేనే వీ కెన్ పుల్ అవుట్ ఆఫ్ దట్. ఓకే జేపీ గారు క్విక్ గా చెప్పండి, మళ్ళీ లక్ష్మణ్ గారు తీసుకొని ఒక్క మాట. మనం ఎడిక్షన్ అన్న పదాన్ని సాధారణ పరిభాషలో చాలా మామూలుగా వాడకూడదు. వైద్య పరిభాషలో ఎడిక్షన్ అంటే ఫిజికల్ డిపెండెన్స్, దేహం దాని మీద ఆధారపడుతుంది. ఓకే 3 రకాలైనటువంటి దశలు ఉన్నాయి ఇప్పుడు కూడా ఇలాంటి తీసుకున్నప్పుడు. మొట్టమొదటిది సైకలాజికల్ డిపెండెన్స్, సరదా కొంచెం హై ఉంటుంది, సరదా ఉంటుంది. ఇప్పుడు సిగరెట్ తాగేవారు కూడా సిగరెట్ తాగకపోతే బాధ క్రేవింగ్ ఉంటుంది, చెప్తుంటారు. రెండోది ఫిజియలాజికల్ డిపెండెన్స్, ఫిజియాలజీ కొంచెం మారుతుంది తాత్కాలికంగా. మూడోది ఫిజికల్ డిపెండెన్స్. ఏమవుతుంది, ఇక మీకు శరీరం పూర్తిగా ఇక మీ వశంలో ఉండదు. ఇంకా అది తీసుకోకపోతే శరీరం, దాన్ని తీసుకోకపోతే శరీరం బానిస అయిపోతుంది, జబ్బు చేసినట్లే. కాబట్టి అది ఎడిక్టివ్ అంటే అలాంటి వాటిని ఎడిక్టివ్ డ్రగ్స్ అంటారు. నార్కోటిక్స్ క్లాసిక్ ఎడిక్టివ్ డ్రగ్స్. మనం సారా ఎడిక్టివ్, మనం సారా మామూలు వాడేస్తున్నాం కాబట్టి మనం మామూలు అనుకుంటున్నాం, కాదు. ఆల్కహాల్ ఇస్ వెరీ ఎడిక్టివ్. అంతేగాని ఇవన్నీ ఎడిక్టివ్ కాదు. ఎడిక్టివ్ నాన్ ఎడిక్టివ్ తేడా లేదు. మన దేశంలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. నార్కోటిక్ అనే పదం చట్టంలో వాడుతున్నారు గంజాయికి, కానీ వైద్య పరిభాషలో నార్కోటిక్ కాదు అది. ఓకే రైట్. లక్ష్మణ్ గారు ఒక్కసారి మిగతా వాటి గురించి వద్దాం. మనం గంజాయిది పాలసీ మేకింగ్ ఏం చేయాలన్నది ఒక అంశం అయితే, ఇప్పుడు జేపీ గారు చెప్పారు దాదాపు $400 బిలియన్ ఇది. ఇండియాలో కూడా మనం కొన్ని సందర్భాల్లో ఈ ముంద్రా పోర్ట్ ఇలా కొన్ని చోట్లయితే వేల కోట్ల రూపాయల స్టాక్స్ రిపీటెడ్గా పట్టుకుంటారు. చాలా చాలా పోర్టుల్లో బయట నుంచి కూడా వస్తూ ఉంది. వీటికి ఎన్సీబీ లాంటి ఒక వ్యవస్థ ఉన్నది మన దగ్గర. ఇవాళ కూడా ముఖ్యమంత్రి గారు, తెలంగాణ ముఖ్యమంత్రి చెప్తున్నారు యాంటీ నార్కోటిక్ బ్యూరో ఒకటి ఫామ్ చేశామని చెప్పి. అంటే ఇవి ఏమున్నా కూడా ఎలా అంటే దీనిలో అసలు ఏమన్నా మేజర్ చేంజెస్ వీటిని అరికట్టడానికి పెడ్లర్స్ శిక్ష కానీ ఎలా తీసుకెళ్ళాలి ముందుకి? ముఖ్యంగా భారతదేశం జియోగ్రాఫికల్ గా మీరు ఒకసారి చూసుకుంటే ఒక గోల్డెన్ క్రిసెంట్ అని, ఒక గోల్డెన్ ట్రయాంగిల్ అని వీటి మధ్యలో ఉన్నాం. మీరు తీసుకుంటే ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, నార్త్ ఇరాన్, వీటిని గోల్డెన్ క్రిసెంట్ అండి. అది ఈస్ట్ సైడ్ కి వస్తే బర్మా, థాయిలాండ్, తర్వాత లావోస్, వియత్నాం, వీటిని గోల్డెన్ ట్రయాంగిల్ అంట. ఇక్కడ మేజర్ గా ఓపియం అన్నది చాలా పెద్ద మొత్తంలో పండుతుంది. అక్కడి నుంచి ఏంటంటే ఈ భారతదేశానికి రావడానికి ఒక ఇంపార్టెంట్. రెండవది వచ్చేసి ఏంటంటే ఇది ప్రాక్సీ వార్ కూడా ఒకటి చూడాలి. అంటే చాలా దేశాలు మన బార్డర్ లో ఉన్న పాకిస్తాన్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఏం చేస్తారంటే డైరెక్ట్ వార్ లో మనల్ని చేయలేదు కాబట్టి ప్రాక్సీ వార్ లో ఇన్వాల్వ్ అవుతారు. ఒకటి వచ్చేసి కౌంటర్ ఫీట్ కరెన్సీ పెట్టడం దేశంలో, రెండవది వచ్చేసి నార్కోటిక్స్. ఇందులో ముఖ్యంగా మీరు చూసుకుంటే పంజాబ్ రాష్ట్రం మీరు ఒకసారి అనలైజ్ చేస్తే పంజాబ్ రాష్ట్రం ఏమైపోయిందంటే టోటల్ గా యూత్ అన్నది ఈ డ్రగ్ అడిక్ట్స్ అయిపోయారు చాలా మంది. ఆల్మోస్ట్ 70% ఆఫ్ ది యూత్ డ్రగ్ అడిక్షన్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం పంజాబ్ లో. బార్డర్ స్టేట్ మరీ దారుణంగా ఉన్నాయి. బార్డర్ స్టేట్ ఎందుకంటే అది పర్పస్ఫుల్ గా వాళ్ళు ఈ విధంగా భారతదేశానికి ఈ విధంగా మనం, ఎందుకంటే భారతదేశంలో ఉన్నంత యువతరం ప్రపంచంలో ఎక్కడా లేదు. మనం డెమోగ్రఫిక్ డివిడెండ్ అని మాట్లాడుతుంటాం. వాటిని ఏ విధంగా ప్రభావితం చేయాలని ఈ దేశాలు కూడా చూస్తాం. తర్వాత మీరు యాక్షన్ కు అంటే ఇప్పుడు ఏంటంటే ఇది కేవలం ఒక పోలీస్ యాక్షన్ వల్లే ఇది అవ్వదు. ఎందుకంటే 3 స్ట్రాటజీస్ ఉండాలి. అంటే పెడ్లర్స్ గానీ, సప్లయర్స్ గానీ వీటి మీద ఉక్కుపాదం మోపాలి. రెండవది ముఖ్యంగా మనం చేయాల్సిన అంశం ఏంటంటే డిమాండ్ ని రెడ్యూస్ చేయాలి. అంటే వీళ్ళలో మార్పు తీసుకురావాలి. అంటే ఈ అడిక్ట్ అయిన వాళ్ళని మార్పు. దానికోసం ఏంటంటే స్కూల్స్, కాలేజెస్, ఆ తర్వాత ఇళ్ళు, వీటన్నిటిలో కూడా మనం ఈ సింప్టమ్స్ గురించి వెతకాలి. అర్లీగా మనం కనుక వాడికి రిహాబిలిటేషన్ గానీ, కౌన్సిలింగ్ గానీ ఇవ్వగలిగితే వీళ్ళు బయటకు వస్తారు. దానికోసం ఏంటంటే ఒక వ్యక్తి అడిక్ట్ అయిన తర్వాత అందులో సింప్టమ్స్ కనిపిస్తాయి మీకు ముఖ్యంగా. అందుకని పిల్లల్ని మీరు అబ్జర్వ్ చేయండి అని నేను ఎప్పుడు తల్లిదండ్రులకు చెప్తుంటాను. అంటే ఈ అడిక్షన్ లోకి రాగానే ఏమవుతుందంటే వాడి కాన్సన్ట్రేషన్ తగ్గుతుంది, తర్వాత వాడి డ్రెస్సింగ్ సెన్స్ తగ్గిపోతుంది, లోన్లీగా ఉండడానికి ట్రై చేస్తాడు, ఎవరితో కలవడు. సాధారణంగా ఇళ్లలోంచి కూడా అనేక వస్తువులు గాని డబ్బులు గాని మాయం అవ్వడం మొదలు పెడతాయి. అంటే ఈ అడిక్ట్ అయిన తర్వాత దీనికోసం ఎలాగైనా డబ్బులు సంపాదించాలని. కాబట్టి ఇవి తర్వాత ఏంటంటే కాలేజెస్ లో ముఖ్యంగా గమనించాల్సిందంటే వాళ్ళ అబ్సెంటిజం పెరిగిపోతుంది క్లాసెస్ లో. కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఇళ్ళు, స్కూల్స్, కాలేజెస్ వీళ్ళన్నీ కూడా ఈ డిమాండ్ తగ్గించడానికి వీళ్ళు ఈ విధంగా ప్రయత్నించాలి. మూడవది వచ్చేసి ఈ ఎవరైతే అడిక్షన్ లోకి వెళ్లారో వాళ్ళని ఇందాక జేపీ గారు చెప్పినట్టు వాళ్ళని క్రిమినల్స్ గా చూడకుండా
వాళ్ళను రిహాబిలిటేట్ ఎలా చేయాలి, దాని నుంచి బయటికి ఎలా తీయాలనేది మానవీయ దృక్పథం నుంచి తీసుకురావాలి. ఎందుకంటే NDPS యాక్ట్ లో కూడా ఈ మధ్య ఫస్ట్ టైం ఇట్లాంటి అయిన వాళ్ళని క్రిమినల్స్ గా చూడకుండా వాళ్ళని ఎట్లా దాని నుంచి బయటికి తీసుకురావడం అన్న దాని గురించి మనకు 2-3 హెల్ప్ లైన్స్ కూడా వచ్చాయి. మీరు చూస్తే ఇప్పుడు నషాముక్త భారత్ అని ఒకటి పెట్టి అందులో ఒక నేషనల్ టోల్ ఫ్రీ నంబర్ ఉంటుంది, 14446 అన్నది. ఎవరైనా ఈ విధంగా పేరెంట్స్ గాని ఎవరైనా ఈ విధంగా వాళ్ళను బయటికి తీసుకురావాలంటే దీనికి చేస్తే వాళ్ళు తర్వాత వాళ్ళను టేకప్ చేసి వాళ్ళ రిహాబిలిటేషన్ సెంటర్స్ కు డైవర్ట్ చేయడం ఇదంతా. తర్వాత ఇంకొక టోల్ ఫ్రీ నంబర్ వచ్చేసి 1993. దీన్ని మానస్ అని మొన్న కొత్తగా అమిత్ షా గారు మొన్న ఓపెన్ చేశారు. దీన్ని మానస్ 1993 నంబర్. ఇందులో ఏంటంటే బేసిక్ గా ఇది NCB కోఆర్డినేట్ చేస్తుంది, నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో. ఇప్పుడు యాక్చువల్ గా మీరు నెంబర్ ఆఫ్ కేసెస్ తీసుకుంటే ముఖ్యంగా దీన్ని ఉక్కుపాదం మోపడం గురించి చూస్తే NCB ఒక మెయిన్ ఏజెన్సీ, మనకు కోఆర్డినేటింగ్ ఏజెన్సీ నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో. వాళ్ళు యాక్చువల్ గా చేసిన కేసెస్ మీరు చూస్తే సుమారుగా అరౌండ్ 400 కేసెస్ వాళ్ళు దేశం మొత్తం మీద చేశారు. అదే మీరు పోలీస్ దగ్గరికి వచ్చేసరికి సుమారుగా 72,000 కేసులు రిజిస్టర్ అవుతున్నాయి ప్రతి సంవత్సరం. 70 నుంచి 75,000 కేసులు. అంటే బేసిక్ గా ఈ కేసెస్ అన్ని కూడా పోలీస్ అన్నది హ్యాండిల్ చేయాలి. NDPS యాక్ట్ ఎలాగంటే ఇట్ ఈస్ వెరీ వెరీ టెక్నికల్ యాక్ట్. చాలా కాన్సన్ట్రేట్ చేసి ఇన్వెస్టిగేషన్ చాలా ఫుల్ ప్రూఫ్ గా ఉండాలి మనకి. దానికోసం ఏంటంటే ట్రైనింగ్ ఆఫ్ పోలీస్ పర్సనల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ డ్రగ్ పెడ్లర్స్ గానీ డ్రగ్ సప్లయర్స్ గానీ వీళ్ళకి గనక శిక్ష పడితే ఏమవుతుందంటే అది సప్లై సైడ్ కంట్రోల్. సో ఈ విధంగా మనం ఇట్ షుడ్ బి అ మల్టీ ప్రాంగ్డ్ అప్రోచ్. మనం ఏంటంటే కేవలం ఇప్పుడు ఏమన్నారంటే మొన్న 2 ముఖ్యమంత్రులు కలిశారు. కలిసిన తర్వాత నార్కోటిక్స్ మీద ఉక్కుపాదం మోపాలన్నది నిర్ణయించింది. విభజన హామీని పక్కకి పెట్టేస్తే ముఖ్యంగా వీళ్ళిద్దరూ సమ్మతిగా ప్రకటించింది ఇది. మా సైడ్ ఒక DG లెవెల్ ఆఫీసర్, మీ సైడ్ ఒక DG లెవెల్ ఆఫీసర్, మనం కోఆర్డినేట్ చేసుకుందాం అన్నది. కాబట్టి ఇదేంటంటే పోలీస్ భూమిక ఒక లిమిటెడ్ గా ఉంటుంది. తర్వాత మన దగ్గర రిహాబిలిటేషన్ సెంటర్స్ ఎన్ని ఉన్నాయి, తర్వాత ఈ విధంగా వీరేంద్రనాథ్ గారు లాంటి వాళ్ళు సొసైటీలో ఎంతమంది ఉన్నారు, వాళ్ళు ఏ విధంగా స్కూల్స్ కాలేజెస్ దాని మీద అసలు డ్రైవ్ దాని మీద ఫోకస్ చాలా తక్కువ ఉంది సార్. ఏదైనా ఇది ఎలా అంటే ఒక హడావుడి జరగడం తప్పితే అప్పుడప్పుడు సీరియస్ ఎఫర్ట్ కంటిన్యూగా వాళ్ళని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం పెద్దగా జరుగుతున్నది అయితే నా దృష్టిలో లేదు. మీరే చెప్పాలి. అదే దాంట్లో ఏంటంటే అందుకనే అన్నాను, ఇప్పుడు ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ లాగా అయిపోతుంది మనకి. ఏది చేసినా కూడా ఒక ఈవెంట్ హడావిడి అడ్వర్టైజ్మెంట్ తర్వాత కొన్ని ప్రెస్ రిలీజెస్ ఇవి అవుతున్నాయి కానీ కంటిన్యూటీ ఉండట్లేదు. తర్వాత ఏంటంటే ఈ పబ్స్ అన్నవి కూడా దే ఆర్ బికమింగ్ ది మోస్ట్ బ్రీడింగ్ సెంటర్స్. అక్కడ యాక్చువల్ గా మీకు డ్రగ్ పెడ్లర్స్ గానీ వీళ్ళంతా అక్కడ టార్గెట్స్ కోసం వెయిట్ చేస్తుంటారు. తర్వాత క్రైమ్ కూడా ఈ మధ్య చాలా క్రైమ్ మీరు అనలైజ్ చేస్తే డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు క్రైమ్ కమిట్ చేస్తున్నారు. ఇక్కడ చూసిన విశాఖపట్నం కానీ ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ లో చూస్తే విశాఖపట్నం 2 గోదావరి ఉభయ గోదావరి జిల్లాలు తర్వాత కృష్ణ ఇవి మెయిన్ గా ఈ డ్రగ్ కు ఎఫెక్ట్ అవుతున్నాయి. సో వీటిలను మనం కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలంటే ముఖ్యంగా ఈ ఇళ్లలో, తర్వాత స్కూల్స్ కాలేజెస్ లో, తర్వాత సొసైటీలో రిహాబిలిటేషన్, తర్వాత పోలీస్ యాక్షన్, ఈ విధంగా ఉక్కుపాదం మోపడము, డిమాండ్ తగ్గించడము, ఆ తర్వాత మానవీయ దృక్పథంలో వీళ్లను మార్చడం. సో ఈ విధమైన స్టెప్స్ మనం తీసుకోగలిగితే అప్పుడు ఏమవుతుందంటే అదర్వైజ్ ఏంటంటే ఒక పర్సన్ వెళ్ళి డి అడిక్షన్ సెంటర్ లో ఇందాక బ్రేక్ టైమ్ లో నేను వీరేంద్రనాథ్ గారితో మాట్లాడితే అది చాలా ఖర్చుతో కూడిన పని వీరేంద్ర గారు. సో వీటి కోసం ప్రభుత్వాలు హాస్పిటల్స్ లోను తర్వాత ఈ డ్రగ్ అడిక్షన్ సెంటర్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే వీటిల నెంబర్ పెరిగిపోతుంది మన దగ్గర. సో వీటిని ఈ విధంగా అందరం కలిసి ఒక సొసైటీ లాగా, తర్వాత ఏంటంటే ఈ ఇన్ఫర్మేషన్ కూడా చాలా మంది ఇవ్వడానికి భయపడతారు. పోలీసులకు ఇన్ఫర్మేషన్ అయితే మా పేరు ఏమన్నా బయటకు వచ్చేస్తుందో అని చాలా మంది వాళ్ళ సొసైటీలో జరుగుతున్నా కూడా ఎవరు ముందుకు రారు. అందుకని ఈ 1993 ఏదైతే ఉందో ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఏం చెప్పారంటే క్లియర్ గా యువర్ ఐడెంటిటీ విల్ నాట్ బి డిస్క్లోజ్డ్. అట్లాగే 14446 కూడా మీరు చెప్పారు సార్. అంటే ఈ కౌన్సిలింగ్ కూడా ఉంటుందా? అంటే సపోజ్ ఎవరైనా దీని నుంచి బయటపడాలనుకున్న యువత ఉంటే వాళ్ళు కాల్ చేస్తే, ఎందుకంటే వాళ్ళందరికీ చెప్పుకోవడానికి కూడా ఇబ్బంది పడతారు. ఈ రీఅడిక్షన్ సెంటర్కి వెళ్ళి కంటే ముందు కాస్త వాళ్ళకి కౌన్సిలింగ్ ఎలా అంటే అసలు ఎవరిని అప్రోచ్ కావాలి ఏంటి ఆ గైడెన్స్ కూడా దొరుకుతుంది అనుకోవచ్చా లక్ష్మణ్ గారు? వాళ్ళు ఏంటంటే ప్రతి ఏరియాలో కొంతమందిని ఐడెంటిఫై చేసినారు కాబట్టి మీ ఏరియాను బట్టి వాళ్ళను మిమ్మల్ని అక్కడికి డైరెక్ట్ చేస్తారనమాట. సో వీళ్ళు వాళ్లే తర్వాత వీళ్ళని కాంటాక్ట్ చేస్తారు. సో ఈ విధంగా మనకు ఒక సిస్టమ్ మొదలైంది. ఇప్పుడు దాన్ని ఎలా అవుతుందో మనం చూడాల్సిన అంశం. కాబట్టి ఇది ఒక సొసైటల్ ఇష్యూ, ఒక సొసైటీ ప్రాబ్లమ్.
ఇది గమనించి అందరం కలిసి ఇందులో యాక్టివ్ గా ఇన్వాల్వ్ అవుతే తప్ప దీన్ని మనం కంట్రోల్ చేయడం కష్టం అవుతుందండి. ఇది మనం ఆలోచించాల్సిన అవసరం. వీరేంద్ర గారు, ఇక్కడ మీరు చాలా మంది పేషెంట్స్ ని చూస్తూ ఉంటారు. ఇప్పుడు గంజాయి వాడుతున్న వాళ్ళకి సంబంధించిన ట్రీట్మెంట్ కానీ లేకపోతే ఈ ఇతర మార్ఫిన్, ఇందాక జేపీ గారు చెప్పినట్టు ఈ ఓపియం రిలేటెడ్ కోకైన్ లేకపోతే మిగతావి, ఈ 2 రకాల పేషెంట్లకి ఒకవేళ బయటపడాలనుకుంటే అసలు ఆ ప్రభుత్వాల దగ్గర ఆ డిఅడిక్షన్ సెంటర్లు కానీ వాళ్ళని ఐడెంటిఫై చేయటం కానీ శిక్షా కేసులు బెయిల్లు ఈ గొడవ కాకుండా బయటకు తీసుకురావడానికి ఏదైనా ఒక సిస్టమేటిక్ ఏర్పాటు ఉందా? గవర్నమెంట్ దగ్గర నాకు తెలిసైతే లేదండి. ఉన్నది ఒకే ఒకటి, అది ఎక్కడ మన మెంటల్ హాస్పిటల్ ఒకటే సెంటర్ ఉంది, వేర్ మెజారిటీ ఆఫ్ ది సైకలాజికల్ ప్రాసెస్ కానీ సైకాట్రిక్ సపోర్ట్ సిస్టమ్ అన్ని రకాల వాళ్ళు ఉంటారు. అన్ని రకాలు ఉంటారు. అందులో అడిక్షన్ వన్ వింగ్ వాళ్ళ. సో ప్రభుత్వం తరఫున వీళ్ళ దగ్గర అసలు యాక్షన్ ప్లానే లేదు, ఓన్లీ పోలీసులు పట్టుకోవడం తప్ప. నేను ఇది అయిన తర్వాత ఫస్ట్ కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత మెగ్ది నార్కోటిక్ చీఫ్ ఉన్నారు కదా మన సందీప్ సార్ గారికి వెళ్ళాను. ప్రెజెంటేషన్ ఏం చెయ్యొచ్చు అపార్ట్ ఫ్రమ్ యువర్ యాక్షన్, వాట్ ఈస్ దట్ వీ కెన్ డూ. అదర్ దాన్ దిస్ ఓన్లీ పోలీస్ ఒక్కటి దీన్ని ఎదుర్కోలేరు మీరు. ఇట్స్ ఇంపాసిబుల్, యూ కెనాట్ డూ దట్. ఇవన్నీ చేయాలని ఒక సిస్టమేటిక్ 5-6 మోడల్స్ ఇచ్చి ఆల్మోస్ట్ 6 months అయిందనుకో. ఐ డి నాట్ ఫైండ్ ఎనీథింగ్. సో ఫస్ట్ ప్రభుత్వానికి సంబంధించి చేయాల్సిన పని ఏంటంటే, ఇంతకుముందు తోడు గారు జేపీ గారు చెప్పినట్టు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ అవేర్నెస్ ఇవ్వడం. ఏంటి అసలు డ్రగ్ వాడడం వల్ల వచ్చే నష్టాలు ఏంటి, ఎట్లా మనిషి యొక్క జీవితాన్ని ఎంత దుర్భరంగా చేసేందుకు అవకాశం ఉంటుంది అనేది ఒకటి. రెండోది దాని సిమ్టమ్స్, ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి. చాలా మంది పిల్లలు అదే ఎక్స్పెరిమెంట్ గా ఎంటర్ అవుతారు. అవైలబిలిటీ ఉన్నప్పుడు ఏం చేస్తారు పిల్లలు, బికాస్ ఏజ్ ఆఫ్ అడ్వెంచర్, ఎట్ ద సేమ్ టైమ్ స్ట్రెస్ అండ్ స్టార్మ్ అన్నాడు ప్రొఫెసర్ హాల్. ఈ 3 లక్షణాలు ఉంటాయి. రిస్క్ బిహేవియర్స్ ఆర్ కామన్. కాబట్టి వెంటనే రాగానే ఏం చేస్తారు, జస్ట్ దే వాంటెడ్ టు చెక్ ఇట్ అండ్ సీ. అండ్ వాళ్ళకు ఆ ఏజ్ ఏంటంటే ఇట్లాంటివన్నీ మన దగ్గర రావు, మనం ఏదైనా మన కంట్రోల్లో ఉంటుంది, మనం ఏదంటే అనే భావనతో ఉంటారు వాళ్ళు. ఇది ఎంట్రీ ఇట్లానే ఉంటది, ఫన్ తోనే ఉంటది, అడ్వెంచరస్ ఉంటది. కానీ అది మీ డిసిషన్ బ్రేక్ చేసే శక్తి దానికి ఉందని చెప్పగలగాల. దట్ డ్రగ్ ఏం చేస్తుంటే బాడీకి పోయిన తర్వాత ఫస్ట్ ఇట్ ఇంపైర్స్ యువర్ ఎబిలిటీ టు టేక్ ఎ డెసిషన్ అండ్ ఇట్ ఇంక్రీజెస్ ద ఇంపల్సివిటీ. ఇది మేజర్ గా డ్రగ్ తీసుకుంటారు. అందుకే ఎంతో మందికి బయట రావాలని నేను అనుకుంటా, నేను చేయను తీసుకోను ఎట్లయినా సరే నేను నిర్ణయం తీసుకుంటా అనుకుంటాడు. కానీ ఈ డ్రగ్ తీసుకోవడం వల్ల ఆ న్యూరాన్ సెంటర్స్ లో ఉండే ఈ ఎబిలిటీ టు టేక్ డిసిషన్ స్టాండ్ విత్ అనేది ఇంపేర్ అయిపోతుంది. వీరేంద్ర గారు మీరు చెప్పిన ఒకటి, ఇప్పుడు సపోజ్ ఈ ఓపియం డెరివేటివ్స్ కి అలవాటు పడ్డ వాళ్ళని బయటికి తీసుకురావాలంటే ప్రైవేట్ రంగంలో, ఇప్పుడు ప్రభుత్వం పక్క పెడదాం, సుమారుగా ఎంత టైము ఎంత ఖర్చు అవుతుంది? మీకు అంటే సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళాలా, సైకాలజిస్ట్ కౌన్సిలింగ్ తో సరి చేయగలుగుతారా, ఎలా? ఒక్క సైకాట్రిస్ట్ చేయలేరు, ఒక్క సైకాలజిస్ట్ చేయలేడు. ఇట్స్ ఎ టీమ్ వర్క్. సైకాట్రిస్ట్ ఉండాలా, సైకాలజిస్ట్ ఉండాలా, ఫిజిషియన్ ఉండాలా, తర్వాత ఒక న్యూట్రిషనిస్ట్ ఉండాలా, అండ్ పేరెంట్స్ సపోర్ట్ ఉండాలా. ఈ 5-6 సారథ్యంలో మాత్రమే మనం ఓపియం గానీ ఇట్లా సీరియస్ అడిక్టివ్ నార్కోటిక్స్ తోటి కనెక్ట్ అయిన వాళ్ళను బయటకు తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. మినిమం 6 months వాళ్ళని రియాబులు పెట్టాలండి. అయితే తప్ప వీ కెనాట్ అష్యూర్. లేకుంటే ఏమవుతుంది, మీకు తొందరగా వచ్చి బయటకు ఇప్పుడు బాగానే ఉన్న ఎన్నో ఏమనిపించలేదు. వచ్చిన తర్వాత వన్స్ యూ ఎక్స్పోజ్ టు ద సేమ్ ఎన్వైరన్మెంట్ విల్ ఇన్ఫ్లుయెన్స్ యూ టు గో ఫర్ ఇట్. రైట్ సార్. ఆఖరికి జేపీ గారు, మీరు ప్రభుత్వాలు కూడా ఒక పరిష్కారం చూపిస్తా ఉన్నారు. ఇది తీవ్రమైన ప్రభావం లేనిది, దీని నుంచి కొంత ఆదాయం వస్తుంది, అలాగే వీటికి బానిసలైన వాళ్ళు బయటికి తేయడానికి ఒక మార్గం కూడా దొరుకుతుంది. ప్రభుత్వం దగ్గర ఎండ్ ఆఫ్ ది డే డబ్బులు ఇది ఏదన్నా అంటే దీన్ని కొంత డేటా కూడా రఫ్ గా ఫిగర్స్, ఇప్పుడు మనకు తెలుగు రాష్ట్రాల్లో ఎంతమంది ఈ సీరియస్ డ్రగ్స్ అన్న వాటికి అలవాటు పడి ఉన్నారు, వాటిని కంట్రోల్ చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది, ఇలా ఏదైనా ఒక ప్రపోజల్ పెట్టే ఆలోచన ఉందా జేపీ గారు? ఉదాహరణకి కంట్రోల్ డ్రగ్ డీఅడిక్షన్ చేయాలంటే శ్రీనివాస్, అవుట్ పేషెంట్ డీఅడిక్షన్ కొంచెం అంత సీరియస్ గా అడిక్షన్ అయినప్పుడు అవుట్ పేషెంట్ చేయొచ్చు. వాళ్ళ కనుక పేషెంట్ కి బిల్లు ఉంటే, ముందు నేను బయటపడాలన్న కోరిక మనిషికి లేకపోతే మనం చేయడం చాలా కష్టం. అది ఉంటే అవుట్ పేషెంట్ గా అయితే బహుశా 10,000 రూపాయలు ఖర్చు అవుతుంది.
అది పెద్ద మొత్తం కాదు. ఎందుకంటే అది వాడి అడిక్షన్ కొనసాగితే సమాజానికి నష్టం 100 రెట్లు అతనికి సమాజానికి నష్టం. ఇన్పేషెంట్ గా చేయాల్సి వస్తే మరి తీవ్రమైన అడిక్షన్ కేసులు అయితే బహుశా ఒక 30 నుంచి 60,000 దాకా అవుతుంది. ఇది నార్కోటిక్స్ అని చెప్పేది. ఒక్కసారి వీరేంద్ర గారు ఏదో చెప్తున్నారు సార్, 1 సెకండ్. ఇంకా తక్కువ కాదు సార్, అది ఇట్ ఎక్స్టెండ్స్ ఇన్ లాక్స్. ఓకే, మనకేం చేస్తున్నారంటే చాలా అరుదుగా ఉంది కాబట్టి, ఆ స్కిల్స్ లేవు కాబట్టి భరించే వాళ్ళకి లక్షలు వసూలు చేస్తుంది. గ్లోబల్ గా మనం ఇప్పుడు అమెరికన్ స్టాండర్డ్ తీసుకున్న అమెరికాలో ఉదాహరణకి అవుట్ పేషెంట్ కి $1,000-1,500. మన దేశంలో అంత కాదు, మందులకు కానీ మన డాక్టర్ ట్రీట్మెంట్ కానీ. ఇన్ పేషెంట్ కి వాళ్ళు $6,000 నుంచి $20,000 దాకా ఖర్చు పెడుతున్నారు. నేను దాన్ని బట్టి అంచనా వేస్తున్నా. రైట్ సార్. కొంతమంది స్వచ్ఛంద సంస్థలు ఒంగోలులో ఒక దంపతులు చేస్తున్నారు. ఇప్పుడు కాదు, కొన్నేళ్ళు అయింది. వాళ్ళని అడిగితే వాళ్ళు 17,000-18,000 అవుతుందని చెప్పారు. నేను అవన్నీ అంచనా వేసుకుని చెప్తున్నాను. కాస్త ఎక్కువ తక్కువ కావచ్చు, అంటే ఈ రేంజ్ లో ఉంటుంది. ఇదేదో భయంకరమైనది కాదు. మందులు ఉన్నాయి. ఉదాహరణకి నాకు ఫార్మకాలజీలో మాకు వైవా వయసు ఇంటర్వ్యూలో దీనిలో కూడా ఓరల్ ఎగ్జామినేషన్ లో మా ప్రొఫెసర్ అడిగారు, డ్రగ్ ఏమి ఇస్తారు మీకు మార్ఫిన్ అడిక్షన్ నుంచి మెథడాన్. నాకు స్ట్రక్చరల్ ఫార్మకాలజీ చూపెట్టాను ఎందుకు జరుగుతుందని చెప్పాను. కాబట్టి ఇదేం కొత్త నాలెడ్జ్ కాదు, మెడికల్ నాలెడ్జ్ ఉన్నది. దాంతోపాటు సైకియాట్రిక్ కౌన్సిలింగ్ కావాలి, ఫ్యామిలీ సపోర్ట్ కావాలి. మనకి ఇందాక లక్ష్మణ్ గారు చెప్పినట్టుగా డిమాండ్ సైడ్ కంట్రోల్ చేయటం మొట్టమొదటిదండి. డిమాండ్ సైడ్ కంట్రోల్ చేయకుండా ఎన్ని లక్షలకు 1,000 కోట్లు ఖర్చు పెట్టినా కూడా, ఎన్ని అధికారాలు ఇచ్చినా కూడా ప్రాణాలు పోతుంటాయి, ఎడిక్షన్ పెరుగుతుంటుంది, నేరాలు పెరుగుతుంటాయి, మాఫియాలు పెరుగుతుంటాయి. కాబట్టి డిమాండ్ సైడ్ కంట్రోల్ అంటే ఇందాక అనుకున్నా, మళ్ళీ ఇంకొకసారి బాగా ప్రజలకు అర్థం కావాలి. ముందు డీక్రిమినలైజ్ చేయండి, దాన్ని వాడిన పాపానికి వాడు నేరస్తుడిగా చేయబోకండి, నేరం తీసిపారండి. నేరస్తుడు కాదు వాడు, చిన్నవాడు నేరస్తుడు, సప్లై చేసిన వాడు నేరస్తుడు. 2 డీ అడిక్షన్ ఖచ్చితంగా ప్రభుత్వానికి డీ అడిక్షన్ కేంద్రాలను పెద్ద ఎత్తున ఏర్పాటు చేసి సామాన్యుడు సంపన్నుడు తేడా లేకుండా పైసా ఖర్చు కాకుండా. ఎప్పుడు ప్రభుత్వాలు దాని మీద సీరియస్ గా పట్టించుకున్న ఇదైతే లేదు చెప్పారు. మూడోది ఫ్యామిలీ, పబ్లిక్ ఎడ్యుకేషన్ వివిధ రూపాల్లో చాలా ఫామ్. ఇప్పుడు స్మోకింగ్ ఉంది, మనం చూడలేనంత భయంకరంగా చూపెడుతున్నారు, స్మోకింగ్ చేస్తూ అవుతున్నారు. అలా ఎడ్యుకేషన్ కావాలి, ఎంత ప్రమాదం. అలాగే కాలేజ్, స్కూల్ అండ్ కాలేజ్ వాళ్ళకి తెలియాలి. ఇప్పుడు మీ సంతోషంలో కాదంటే ఎంజాయ్ చేయడం అంటే, ఎంజాయ్ చేయడం అంటే చావడం కాదు, ఎంజాయ్ చేయడం ఆరోగ్యం నాశనం చేసుకోవడం కాదు బాబు, ఎంజాయ్ చేయడానికి మార్గాలు ఉన్నాయని చెప్పాలి మనం. కాబట్టి ఈ 3 స్థాయిల్లో ఫ్యామిలీ, స్కూల్, కాలేజీ, తర్వాత సమాజం, ఈ 3 కూడా పెద్ద ఎత్తున పబ్లిక్ ఎడ్యుకేషన్. ఇది చేస్తే అసలు 90% తగ్గిపోతుంది. సప్లై చైన్ అంటే వాళ్ళకి కఠినంగా శిక్షించండి. కానీ మన దేశంలో ఈ మాటలే కానీ, అరే మర్డర్ కేసుకి 20 ఏళ్ళు పడుతుంది. సింగపూర్ అనుకోండి, సప్లై చైన్ కనుక నార్కోటిక్స్ ఉంటే వాడిని ఉరి తీసేస్తారు 4 రోజుల్లో. ఉరిది అందరిని ఉరిదేమని అంటారు, కానీ ఖచ్చితంగా వస్తే సప్లై చేసి ఉరిది కూడా చేయొచ్చు. కఠినంగా శిక్షించండి, వేగంగా శిక్షించండి. ఆ వీలు లేకుండా మనం ఏం చేస్తున్నాం, ఆర్భాటం చేస్తున్నాం, భయభ్రాంతులు చేసే సమాజంలో పేపర్లో హెడ్లైన్స్ కోసం చూస్తున్నాం తప్పితే సమాజాన్ని కాపాడడం. రైట్ జేపీ గారి, మొత్తంగా డ్రగ్స్ నుంచి బయటపడేయడానికి అనేక పరిష్కార మార్గాలు ఉన్నాయి. తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు నిజంగా చిత్తశుద్ధితో దీనికి ప్రయత్నం చేయాలనుకుంటే నిపుణులు విలువైన సలహాలు, రకరకాల మోడల్స్, పద్ధతులు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే గంజాయి విషయంలో ప్రభుత్వాలు తమ వైఖరిని కొంత మార్చుకోవాలి. దీని ద్వారా అందరినీ నేరస్తులుగా చూపించి మాఫియాలు పెరగటం కాకుండా దీన్ని కొంత మేరకు డీక్రిమినలైజ్ చేయటం వల్ల పరిష్కారాలు ఉంటాయి. అవేర్నెస్ పెంచడం, అన్నిటికంటే డిమాండ్ సైడ్ తగ్గించడం, డిమాండ్ తగ్గించే మార్గాల్ని ప్రభుత్వాలు వివిధ దశలు ఆలోచన చేయాలి. అలాగే వేటికైనా సరే వీటికి అలవాటు పడ్డ వాళ్ళకి ఒక డీ అడిక్షన్కి సంబంధించి ఒక పెద్ద ఏర్పాటు, దానికి కొంత బడ్జెట్ అలొకేషన్స్ కూడా జరగాలి. రాబోయే రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో కనీసం దీని మీద సీరియస్గా దృష్టి పెడతారని ఆశిద్దాం. చర్చలో పాల్గొన్న డాక్టర్ జేపీ గారికి, వివి లక్ష్మణ్ గారికి, వీరేంద్ర గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. రేపు మరోస్తే మళ్ళీ కలుద్దాం. అందరూ నమస్కారం. సెలవు.